ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లో ప్రజాభవన్లో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యలపై సీఎంలు చర్చించనున్నారు. సీఎంల సమావేశంలో రెండు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు పాల్గొనున్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఇతర శాఖల అధికారులు పాల్గొంటుండగా ఏపీ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సిఎస్ నీరబ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు పాల్గొనున్నారు. ఇద్దరు సీఎంల సమావేశంలో విభజన సమస్యలే ప్రధాన అజెండా కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో 9వ, 10వ షెడ్యూల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, అకాడమీలు, యూనివర్సిటీలపై చర్చించనున్నారు. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలుంటే వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్ర ప్రభుత్వం షీలాబిడే కమిటీ నియమించింది. ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పులు విభజిస్తూ సిఫారసు చేసింది. ఏపీ 89 సంస్థల విభజన సిఫారసులకు అంగీకరించింది. కానీ తెలంగాణ మాత్రం వీటిలో 68 సంస్థల విభజన సిఫారసులు మాత్రమే ఒప్పుకుంటోంది. ఈ వ్యవహారంపై సీఎంలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థల ఆస్తులు, అప్పుల విభజన పెద్ద చిక్కుముడిగా మారిపోయింది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోల విద్యుత్ బకాయిల పేచీ ఎటూ తెగటం లేదు. రాష్ట్ర అవతరణ అనంతరం 2014 జూన్ 2వ తేదీ నుంచి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ జెన్కో నుంచి తీసుకున్న 3,441 కోట్లు సకాలంలో చెల్లించినందుకు ఆలస్య రుసుము, సర్ఛార్జీతో చెల్లించాలని ఏపీ అడుగుతోంది. అయితే ఏపీ నుంచే తమకు 17,828 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ అంటోంది. ఈ సమావేశంలో అయినా 9వ షెడ్యూల్ సమస్యలపై ఇరువురు సీఎంలు ఒక అవగాహనకు వస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇక 10వ షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలున్నాయి. వీటిలో తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థలపై వివాదాలున్నాయి. ఉన్నత విద్యామండలి ఆస్తుల విలువ ఎటూ తేలటం లేదు. దీనికి సంబంధించి 800 కోట్లు బ్యాంక్ డిపాజిట్లున్నాయి. వీటిని జనాభా దామాషాలో పంచాలని ఏపీ అడుగుతుంటే దీనికి తెలంగాణ అంగీకరించడం లేదు. ఇక హైదరాబాద్లో కొన్ని భవనాల పరిస్థితి అయితే ఎటూ తేలటం లేదు. వీటిపై రెండు తెలుగు రాష్ట్రాలు పట్టుపడుతున్నాయి. సిఐడి హెడ్ క్వార్టర్స్, లేక్ వ్యూ అతిథి గృహం, హెరిటేజ్ కార్యాలయ భవనం వంటి జనాభా దామాషా ప్రకారమే పంచాలని ఏపీ కోరుతోంది. దీనికి కూడా తెలంగాణ అంగీకరించడం లేదు. పాత సెక్రటేరియట్లో ఉన్న భవనాలు, స్థలాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ, శాసనమండలి భవనాలు 2019లోనే తెలంగాణకు ఏపీ అప్పగించింది. మార్చిలో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్ వివాదం కూడా పరిష్కారమైంది. ఏపీ భవన్కు సంబంధించిన పటౌడీ హౌస్, నర్సింగ్ హాస్టల్ విభజిస్తూ కేంద్ర హోంశాఖ మార్చి 15న తుది నిర్ణయం ప్రకటిస్తే దీనికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. మరోవైపు మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీ చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇక ఇరు రాష్ట్రాల సీఎంలు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో సమావేశమవుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. సో దశాబ్ద కాలంగా ఉన్న సంస్థలు సో ఈ రోజుతోటనే చిక్కుముడులు విడతాయనుకోవచ్చా? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి దానిలో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అక్కడ ఏపీకి సంబంధించినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల పరిష్కార మార్గానికై ఎప్పుడు కూడా గత సీఎంలు ఎప్పుడు కూడా భేటీ అయినటువంటి పరిస్థితి లేదు. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలపైన పరిష్కార మార్గాలు చూపించినటువంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు కనపడలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా ఏపీలో మరోసారి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ఏదైతే విభజనకు సంబంధించినటువంటి అంశంలో 10 సంవత్సరాలుగా చిక్కుముడిలా ఉన్నటువంటి అంశాలని పరిష్కరించాలనేటటువంటి నిర్ణయానికి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు రావడం జరిగింది. దానిలో భాగంగానే మొదటిసారిగా హైదరాబాద్ కేంద్రంగా ప్రజాభవన్లో సాయంత్రం 6 గంటలకి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. వీరితో పాటు మరొకవైపు ఏపీ నుంచి ఒక 2 మంత్రులు మరొకవైపు తెలంగాణ నుంచి మరొక 2 మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ఈ భేటీ యొక్క ప్రధాన ఎజెండా ఏదైతే రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలే ఎజెండాగా ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా విభజన చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9 అదేవిధంగా 10 ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాల్లో దాదాపు చాలా సమస్యలు అట్లాగే ఈ 10 సంవత్సరాల పాటు పరిష్కారం కాకుండా అట్లాగే ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పరిష్కార మార్గాలను చూపించడంతో పాటు మరొక వైపు తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి ఎందుకంటే ఒకవైపు ఆస్తులు మరొకవైపు అప్పులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటివరకు కూడా ఎటు తేలన్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ప్రభుత్వ భవనాలకు సంబంధించినటువంటి అంశం కానీ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మరొకవైపు విద్యుత్కు సంబంధించినటువంటి బకాయిలు కానీ మరొకవైపు ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఇవి అట్లాగే ఆ వివాదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు మరొకవైపు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో కూడా నీటి వివాదాలు ఏదైతే కృష్ణా కానీ గోదావరికి సంబంధించినటువంటి జల వివాదాలకు సంబంధించి ఇప్పటికే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ఎన్నోసార్లు భేటీ అయినప్పటికీ వాటికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇప్పటివరకు కూడా పరిష్కార మార్గం వచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు సుదీర్ఘంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు భేటీ కావడం పైన ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రజలు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఖమ్మంకి సంబంధించి ఏదైతే 2 రాష్ట్రాల విభజన జరిగినటువంటి సమయంలో దాదాపు 7 మండలాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే 7 మండలాలు కూడా ఏపీలో కలపడం జరిగిందో ఆ 7 మండలాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఎప్పటికైనా ఒక పరిష్కారం జరుగుతుందేమనేటటువంటి ఆశతో కూడా ఖమ్మానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు జరిగేటటువంటి భేటీకి సంబంధించినటువంటి అంశంలో మాత్రం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఎంతో ఆసక్తిగా గమనించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు అటు ఏపీకి సంబంధించి ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో చాలా సమస్యలు అట్లాగనే ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇతర చాలా కీలకమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈ భేటీతో అయినా సరే పరిష్కారం అవుతాయనేటటువంటి ఆశాభావంతో ఒకవైపు తెలంగాణ ప్రజలు మరొకవైపు ఏపీ ప్రజలు ఉన్నారనే చెప్పాలి. సతీష్ అంటే నాగేంద్ర ప్రధానంగా విద్యుత్ బకాయిలు అసలు ఎందుకు లెక్కలు తేలలేదు అనుకోవాలి. ఏపీ సంబంధించి ఒక లెక్క చెప్తోంది, తెలంగాణ సంబంధించి ఒక లెక్క చెప్తోంది. అంటే ఇంత లెక్కల్లో కూడా ఇంత తేడా ఎందుకు వస్తుంది? అసలు ఎక్కడ వీటి పరిష్కారానికి ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ముఖ్యంగా విద్యుత్కు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర విభజన తర్వాత దాదాపుగా 24,000 కోట్లు మాకు చెల్లించాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతూ వస్తుంది. దీనికి సంబంధించి మరొక వైపు ఇప్పటికే ఏపీకి సంబంధించి మాత్రం 7,000 కోట్లకు సంబంధించినటువంటి అంశం పైన ఉంది. ఈ రెండింటికి సంబంధించి ఇప్పటివరకు కూడా విద్యుత్కు సంబంధించినటువంటి బకాయిల పైన పూర్తి స్థాయిలో 2 ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విద్యుత్ అధికారులు కానీ 2 ప్రభుత్వాలకు సంబంధించినటువంటి గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వారెవరు కూడా అంతగా ఈ విద్యుత్కు సంబంధించినటువంటి అంశం పైన పరిష్కార మార్గాలకు సంబంధించినటువంటి దానిపైన ఎవరు కూడా అంత ఈ ఇంట్రెస్ట్గా ఎవరు కూడా భేటీ అయినటువంటి పరిస్థితులు కూడా ఇప్పటివరకు కనిపించలేదు. కాబట్టి దానికి ఇప్పటివరకు కూడా ఒక పరిష్కార మార్గం అనేది మాత్రం దొరకలేదు. ఈసారి మాత్రం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు ఎట్టి పరిస్థితుల్లో కూడా షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి వాటితో పాటు మరొక వైపు షెడ్యూల్లో లేనటువంటి దాదాపు 30కి పైగా కూడా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కార ధ్యేయమే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగుతుంది. కాబట్టి ఈ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిష్కారం అయ్యే దిశగానే
ప్రస్తుతం చర్యలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ దిశగానే ఆలోచనలు చేసి రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్ళే ధ్యేయంగా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇప్పటికే మేము కలిసికట్టుగా ముందుకు పనిచేస్తామనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగానే ప్రస్తుతం అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర విభజన తర్వాత జనాభా దమాసా ప్రకారం కూడా రెండిట్లు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు కానీ మరొకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించినటువంటి అంశం కానీ జనాభా దమాసా ప్రకారం జరగాలనేటటువంటి అంశాన్ని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఏ విధంగా మరి ఇప్పుడు జరిగేటటువంటి ఆ భేటీలో ప్రధానంగా ఏ సమస్యలపైన ఫోకస్ చేస్తారు, ఏటిని పరిష్కరిస్తారు అనేది మాత్రం చూడాలి. వీటితో పాటు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దాంట్లో ప్రధానంగా ఏపీలో కలిపినటువంటి 7 మండలాలను తిరిగి ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఏపీలో దాదాపు 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం తెలంగాణకి కావాలనేటటువంటి డిమాండ్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేకంగా అందరికీ గుర్తుకొచ్చేది తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశంలో కూడా టీడీపీకి మాకు కూడా భాగం ఇవ్వాలి, మాకు కూడా అవకాశం ఇవ్వాలి టీటీడీకి సంబంధించినటువంటి అంశంలో అనేది దానికి సంబంధించి కూడా కోరేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా 811 టీఎంసీల నీటికి సంబంధించినటువంటి లభ్యతలో ప్రధానంగా తెలంగాణకు 558 టీఎంసీలు ఇవ్వాలనేటటువంటి అంశాన్ని ముందు నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతుంది. ఇదే అంశాన్ని మరోసారి ఈ ఇద్దరు సీఎంల భేటీలో ఈ అంశం ప్రధానంగా చర్చకు రాబోతుందనే చెప్పాలి. దీంతో పాటు మరొకవైపు విద్యుత్కి సంబంధించినటువంటి అంశం ఇప్పటివరకు కూడా మనం చెప్తూ ఉన్నాం. మరొకవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఏపీకి సంబంధించి వాడరేవులు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా తీర ప్రాంతాల్లో ఎక్కడ కూడా వాడరేవులు లేనటువంటి నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి కృష్ణపట్నం కానీ అదేవిధంగా మచిలీపట్నంతో పాటు గన్నవరం పోర్టుల్లో కూడా మాకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా భాగం కావాలనేటటువంటి డిమాండ్ని కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఉంచేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా సాయంత్రం 6 గంటలకు జరిగేటటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో ప్రధానంగా చర్చించబోతున్నారు. చర్చించిన తర్వాత ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గాలను అయితే చూపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఎందుకంటే మన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా 7 మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు అక్కడ జరిగేటటువంటి 10th కానీ ఇంటర్ కానీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశంలో కానీ ఇతర కేసుల విషయంలో కానీ కొంత బోర్డర్ సంబంధించి అంటే ఏపీకి సంబంధించి అటు ఖమ్మంకి సంబంధించినటువంటి బోర్డర్లో ఉన్నటువంటి ప్రజలు ఒకవైపు కొంతమంది ఏపీకి సంబంధించినటువంటి బోర్డర్లో ఉంటూ కొంతమంది ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి బోర్డర్లో చదువుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ 7 మండలాలను తిరిగి తెలంగాణ రాష్ట్రానికి అప్పచెప్తారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. దీంతో పాటు ఖమ్మం జిల్లాలో ఇతర కొన్ని కీలకమైనటువంటి అంటే రాష్ట్ర విభజన తర్వాత చాలా సమస్యలు కీలకమైనటువంటి సమస్యలు అదే విధంగా ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా పరిష్కరించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ రోజు జరిగేటటువంటి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ పైనే ప్రధానంగా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సార్. అంటే ఖచ్చితంగా నాగేంద్ర మీరు చెప్పినట్టుగా షెడ్యూల్ 9, 10తో పాటుగా అనేక సమస్యలు ప్రతిదీ ఒక వివాదంగానే కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణా జిల్లాకు సంబంధించి ప్రతి ఏడు మనం సాగర్ మీద ఒక యుద్ధ వాతావరణమే చూస్తూ ఉంటాం. అంటే అది వాటితో పాటుగా ఇప్పుడు తెలుగు అకాడమీ ఉంటుంది, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, ఇలా అనేక సమస్యలు ఇంకా ప్రధానంగా కనిపిస్తున్నాయి. కేవలం రాష్ట్రాల మధ్య సమన్వయంతో తీరిపోతాయి అనుకోవచ్చా? కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా? అంటే ఇక్కడ ఒక క్లారిటీ వచ్చాక కేంద్రం వద్దకు వెళ్ళే అవకాశం ఉందా? అసలు ఏ విధంగా ముందుకు పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి? సతీష్, మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు భేటీ అవుతారన్న
తరుణంలోనే ప్రధానంగా అటు ఏపీకి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు కానీ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇద్దరు కూడా ఢిల్లీ పర్యటన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న మొన్న కూడా 2 రోజుల పాటు అటు ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీలోనే పర్యటన చేశారు. అటు ప్రధాని మోడీతో కూడా ప్రధానంగా భేటీ అవడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 రోజుల పాటు ముందు అంటే 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటన చేసి అటు ప్రధాని మోడీతో ఇద్దరు సీఎంలు కూడా భేటీ అయినటువంటి నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల భేటీకి సంబంధించినటువంటి అంశం కూడా ప్రధాని వద్ద ప్రస్తావించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి ప్రధానితో జరిగినటువంటి భేటీలో ప్రధానంగా ఈ ఇద్దరు సీఎంలు కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు పరిష్కారం కానివితో పాటు మరొకవైపు ఆస్తులు పంపకాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధాని మోడీతో ప్రస్తావించి ఉంటారనేటటువంటి ఆలోచనలు కూడా. ఎందుకంటే ప్రధానితో మోడీ భేటీ అయ్యారు కాబట్టి మేము 6వ తేదీన భేటీ అవుతున్నాం, ఈ అంశాలపైన మేము చర్చించబోతున్నటువంటి అంశాన్ని కూడా మోడీ వద్ద చెప్పి ఉంటారనేటటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటివరకు మోడీ కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంలో ఇద్దరు సీఎంలు కూడా ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి దీంతో పాటు ప్రధానంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే ప్రధానంగా ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ముందు అంటే ఈ ఇద్దరు సీఎంలు భేటీ కాకముందే ప్రధానితో ఇద్దరు సీఎంలు కూడా భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ ఇద్దరు సీఎంలు భేటీ అయిన తర్వాత 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అనేటటువంటి ఆశాభావంతోనే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు కానీ ప్రజలు కానీ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జల వివాదాలకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ముఖ్యంగా నీటికి సంబంధించి నిధులు నియామాలకు సంబంధించినటువంటి అంశంలోనే తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జల వివాదాలకు సంబంధించినటువంటి అంశంలో ముందు నుంచి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే మాకు ఉన్నటువంటి 811 టీఎంసీల నీటిలో 550కి పైగా మాకు టీఎంసీల నీటిని ఇవ్వాలనేటటువంటి డిమాండ్ని ముందు నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి దీనిపైన ఏపీకి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు, దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగానే కనబడుతుంది. మరొకవైపు భవనాలకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీకి సంబంధించి కానీ అదేవిధంగా సచివాలయానికి సంబంధించినటువంటి భవనాలను ముందుగానే ఏపీ ప్రభుత్వం తెలంగాణకి అప్పగించినటువంటి నేపథ్యంలో మరొకవైపు సిఐడి కార్యాలయాలు కానీ అదేవిధంగా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి అంశంలో ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి ఎటువంటి పరిష్కార మార్గాలను చూపిస్తారన్నది మాత్రం ఇద్దరు సీఎంలు భేటీ అయిన తర్వాత వారు మీడియా ముఖంగా మాట్లాడతారా లేక మీడియాకి ప్రెస్ బ్రీఫింగ్ తర్వాత లేదంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారన్నది మాత్రం చూడాలి. ఈ ఇద్దరు సీఎంల తర్వాత ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి పరిష్కారాలతో పాటు విభజన చట్టంలో లేనటువంటి సమస్యలకు సంబంధించినటువంటి వాటిపైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.